హలో క్యూరీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా చెప్పినట్లు వరలక్ష్మి వ్రతం పూజ ఎలా చేసుకోవాలి, విధానం ఏంటి అనేది ఫుల్ వీడియోలో పెడతామన్నాం కదా. ఇది ఫుల్ వీడియో అన్నమాట. ఇదే మా ఫస్ట్ ఫుల్ వీడియో. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరం. ముందుగా అందరికి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు ఉదయాన్నే 4 గంటలకు లేచి మేము ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసేసి బొట్లు పెట్టుకుంటున్నాము, కుంకుమ బొట్లు. తర్వాత ముగ్గు వేసుకుని చిన్నపాటి ముగ్గు వేసుకున్న తర్వాత మా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనేది మా తమ్ముడు ఉన్నారనమాట. మా తమ్ముడు ఎలా చేయాలి అనేది చెప్తూ ఉన్నాడు. మా తమ్ముడు చెప్తే చేయడం ఏంటి అని అనుకోకండి. మా తమ్ముడు ఒక పురోహితుడు అనమాట. కాబట్టి వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియవు కదా. అయినా ఇది మా మొదటి వరలక్ష్మి వ్రతము కాబట్టి ఎలా చేయాలి ఏంటి అనేది ఇంకా సరిగ్గా తెలియదు. కాబట్టి తను చెప్తూ ఉంటే చేస్తూ ఉన్నాము. ఇంకా ఏమైనా పొరపాట్లు ఏమైనా తప్పులు చేసింటే మీరు కామెంట్ సెక్షన్ లో చెప్తే మేము మార్చుకుంటాము. ఉదయాన్నే ఇంకా లేచి ఇలా ముగ్గు పెట్టేసుకున్నాం. ఇంకా తర్వాత ఇంట్లోకి వచ్చేసి పొయ్యి మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత గంధంతో బొట్లు పెట్టేసుకొని కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్నాము. స్టవ్ అంతా పూజించుకున్న తర్వాత అగరబత్తులు తిప్పేసి, స్టవ్ కి ఎందుకు పూజించుకుంటామంటే మనకి అగ్నిదేవుడు కాబట్టి పూజించుకుంటాం మనం. అదే స్టవ్ మీదనే కదా దేవుడి ప్రసాదాలు అన్ని ప్రిపేర్ చేసేది, అందువల్ల పూజించుకుంటాం అన్నమాట. అలా బొట్లు పెట్టుకొని అంతా క్లీన్ చేసుకుని అన్ని చేసుకున్న తర్వాత దేవుడి సామాన్లు అంతా క్లీన్ చేసుకొని ఇలా స్టవ్ కి పూజ చేసుకోవడం వల్ల అగ్నిదేవుడు మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహం అనేది మనకి సిద్ధిస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల నైవేద్యాలు చేయడానికి ముందు శుభప్రదంగా ఉంటుంది కాబట్టి ఇలా పూజ చేసుకోవాలి. నార్మల్ గా అయితే మేము ఇంట్లో ఇక్కడ ఓం మరియు త్రిశూలం వేసుకునే వాళ్ళము. కానీ ఈ రోజు ఎందుకో స్వస్తిక్ వేసుకోవాలి అనిపించి స్వస్తిక్ వేసాము. ఇలా వేసుకోవడం వల్ల మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది హౌస్ లో. మనం కిచెన్ లో చేసేటప్పుడు కూడా కొద్దిగా ప్రశాంతంగా నిదానంగా కూడా చేసుకోవచ్చు. ఇలా ఉంటే మేము ముందుగానే శనగలు అనేది ముందు రోజు నైటే నానబెట్టాము. తర్వాత పొద్దున్నే స్టవ్ అవంతా చేసుకున్నాక కొద్దిగా పెసరబ్యాళ్ళు కూడా నానబెట్టాము. మామూలుగా అయితే వడపప్పు అనొచ్చు. ఇంకా నైవేద్యం కోసము బియ్యం కడిగేసి అన్నంకి పెట్టుకొని మేము నైవేద్యాలు వచ్చేసి చిత్రాన్నము, పెరుగన్నము, కొద్దిగా పప్పు, పరమన్నం కూడా చేసుకున్నాము. నైవేద్యంకి ఇవన్నీ రెడీ చేసేసుకునేసరికి మాకు టైం అయిపోయింది. ఇంకా అలా అయిపోయాక పూజకి ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలో అవన్నీ చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి పూజ అనేది ప్రారంభం అవుతుందండి. మనం ఎక్కడైతే అమ్మవారి పూజ చేసుకుంటామో అక్కడ శుభ్రం చేసుకున్న తర్వాత పసుపుతో అలా ఇలా రాసేసుకున్న తర్వాత బొట్లు పెట్టుకోవాలి. ఏదైతే మన ఇంట్లో ఉండే పీఠం ఉంటుందో ఆ పీఠం అమర్చుకొని దానిపైన కొత్త వస్త్రం వేసుకొని కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకున్న తర్వాత పాత్ర అనేది పెట్టుకోవాలి. ఆ పాత్రలో కూడా కొంచెం పసుపు కొంచెం కుంకుమ కొన్ని అక్షతలు వేసుకొని ఆ పాత్ర నిండుగా ధాన్యం వేసుకోవాలి. ఆ ధాన్యం పైన అమ్మవారిని అనేది పెట్టుకోవాలన్నమాట. అమ్మవారు పెట్టుకున్న తర్వాత కలశం అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనకి ఏవైతే పూజకి అవసరం అవుతాయో ఆ వస్తువులన్నీ మనం పక్కనే పెట్టుకోవాలి సిద్ధంగా. మధ్యలో మనం లేవకూడదు కాబట్టి అన్ని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నుండి పూజ అనేది స్టార్ట్ అవుతుంది, చూసేయండి. సహస్రాక్షరా ప్రమే వ్యోమన్ అర్చన కుంకుమం సమర్పయామి కుంకుమం కాంచనం దివ్యం కామిన్యా కామసంభవ కుంకుమేనాజితే శంభో అధః శాంతిం ప్రయశ్చ మే కుంకుమ అంధారయామి యోపాం పుష్పం వేద పుష్పం. रुद्रखंडे विष्णु समासः मूले तत्तरसो ब्रह्म मध्ये मातृगणास्मृता कुक्षो दशागरा सर्वे सप्तद्वीपा वसुंधरा ऋग्वेदो तैजुर्वेदः सामवेदो यतरुणः अंगे च सहिताः सर्वे कलशामस्मादः गायत्री जैव सावित्री शांति पुष्टिकरी तथा आया नोम शांत्यर्थं दुरितक्षयकारकाः गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धुकावेरी जलेऽस्मिन् सन्निधिं कुरुते रुद्रा देवता मावाह्याम् अष्टविधोपचारे संपूज्य तेनोदकेन पूजा द्रव्याणि देवम् आत्मानं च संप्रोक्ष्य शेषं विसर्जयेत्. కలశంలో 2 తమలపాకులు వేసుకొని మీరు వేసిన పసుపు కుంకుమ అన్ని కలిసేటట్టు తమలపాకులతో మొత్తం రౌండ్లో తిప్పండి. ओम असुनेते पुनरस्मास्य क्षुप्ण प्राणमिहनो देहि भोगोजोक्लुस्य सूर्यमुश्चरन्तमनुमते मृणया आणस्वस्ति अमृतं वै प्राणः अमृतमापः
ప్రాణానేవ యథాస్థానోపహ్వయతే ప్రాణప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తో అస్తు ఇత్యనుగృహ్ణంతు. ఇప్పుడు ఆ తమలపాకులతో కొద్దిగా విఘ్నేశ్వరుడికి ఓం గం గణపతయ నమః అనుకుంటూ ఓం శుద్ధోదక స్నానం మాపో ఇష్టామయోపవస్థానభూర్ధ్యేదాదరమహేరణాయ చిక్షసే యోగస్మృతమారదస్య భాజేతే అనహవసతీరవమాదరః తస్మాదరంగమాపవో యస్యక్షయా జితన్వద ఆపోజనయేతాజనః. శ్రీ సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక స్వామినే నమో నమః. శుద్ధోదక స్నానాంచ కరిష్యే. ఓం గంగద్వారాం దురాదర్శాం నిత్యౌష్టాంగరేషిణీం ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం శ్రీ దివ్యచందనగంధాంధారయామి. కుంకుమం కాంచనం దివ్యం కామిన్యాః కామసంభవః కుంకుమేనాతితే శంభో అతః శాంతిం ప్రయశ్చ మే కుంకుమ అంధారయామి. ఓం గౌరీం యోసలలాని తక్షక్షేకవది అష్టవది నవవది బహువసి సహస్రాక్షర ప్రమే వ్యోమన్ అర్చన కుంకుమాన్ సమర్పయామి. 2 అక్షంతలు తీసుకోండి ఇద్దరు. అంటే కొత్త వస్త్రం వేస్తున్నట్టుగా మనసులో భావించుకోండి. 2 అక్షంతలు అక్కడ పాదాల ముందు రేయండి. ఓం అభివస్త్ర స్వసన అన్యర్ శాపదేన స్తుతిగా పూయమానాభిచంద్రావర్తదేనో హిరణ్యవిశ్వ రదినో దేవసోమ నూతన వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళీ 2 అక్షంతలు తీసుకోండి. యజ్ఞోపవీతం వేస్తున్నట్టుగా మనసులో భావించుకోండి. మళ్ళీ 2 అక్షంతల ముందు రేయండి. ఓం యజ్ఞోపవీతం బలం పవిత్రం ప్రజాపదేయ సహజం పురస్తాద్ ఆయుష్యమర్ఘ్యం పెట్టారని అగరబత్తులు తీసుకోండి. వినాయకుడు చూపించండి. ఓం సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం దర్శయామి. 2 అక్షంతలు తీసుకొని లక్ష్మీదేవి పాదాల దగ్గర వేసి నమస్కారం. కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు వేసి వినాయకుడు కూడా దీపాన్ని చూపియండి. సాక్షాత్ ప్రత్యక్ష దీపాన్ని దర్శయామి నమస్కరోమి. ఆ దీపం దగ్గర కూడా ఒక పుష్పం పెట్టండి. యూతలో ఒకటి అవుతుంది. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాతాని ధర్మాని ప్రథమ అన్యాసంతే హనాగం మహిమాన సజంతే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః యథా స్థానం ప్రవేశయామి. శోభనార్థే పునః పునః ఆగమనాయ చ పునః పునః ఆగమనాయ చ పునః పునః ఆగమనాయ చ. విఘ్నేశ్వరుడి దగ్గర ముందర పాదాల దగ్గర అంటే మళ్ళీ పిలుచుకుంటాం స్వామి. మేము ఇట్లా మరి కొద్దిసేపట్లో వరలక్ష్మీదేవి అమ్మవారి పూజా కార్యక్రమం పెట్టుకున్నాం, వ్రతం పెట్టుకున్నాము. ఆ వ్రతాన్ని దిగ్విజయంగా విజయవంతంగా జరిగేలా చూడండి అని చెప్పేసి మీకు పూజ చేశాము. పూజ అనంతరం మిమ్మల్ని స్వల్పకాలంలోనే అంటే కొద్ది కాలంలోనే పంపిస్తున్నాము. మీరు మళ్ళీ రండి మా ఇంటికి అని చెప్పేసి అడుగుతాం. 2 అక్షంతలు తీసుకోండి. మళ్ళీ ఇప్పుడు వరలక్ష్మీదేవికి మనసులో ప్రార్థన చేసుకోండి. ముందుగా లోక్యగుడింబినీం సదృశా వందే ముకుంద ప్రియాం అంబారౌద్రిని భద్రకాళి బగలాజ్వాలాముఖి త్రిపురాంతకేశ్వరానిత్య దేవిత్యమానోజ్వాల చాముండాసక రక్షక భోజగరణి చిద్రూపీ పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. ధ్యానపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి. అక్కడ అమ్మవారి కలశం దగ్గర వేసి నమస్కారం చేస్తాం. తమలపాకులు తీసుకోండి. మనసులో వరలక్ష్మీ దేవతని లేదా శ్రీమాత్రే నమః అనుకుంటా కొన్ని అమ్మవారి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. శుద్ధోదక స్నానాంచ కరిష్యే. ఓం శుద్ధోదక స్నానం మాపో ఇష్టామయోపవస్థానభూర్ధ్యేదాదన మహేరణాయ చక్షుసేయో వస్మృతమోరదస్య భాజేతేనః వసతీరివ మాతరః తస్మాధరంగమావో యస్యక్ష్యాయ ధర్మత ఆపోదనయేతాచనః. శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. శుద్ధోదక స్నానాంచ కరిష్యే.
सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममयि मुनिगणवन्दित मोक्षप्रदायिनि मञ्जुळभाषिणि वेदनुते पङ्कजवासिनि देव सुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदनकामिनि यादे తూర్పు దేశాన తుల్జాపురమున నీవు తుక్కుబాయివమ్మ జనని నీవు తుక్కుబాయివమ్మ జనని గుగ్గిలం పొగలు గుబగుబలేయంగా గుగ్గిలం పొగలు గుబగుబలేయంగా ముట్టింతుము తల్లి జనని ముట్టింతుము తల్లి జనని ఆనందమంగళ నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయాన్ సమర్పయామి జయ హర నమ పార్వతీపతయే శివ హర 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 మహాదేవ శంభో శంకర జై బోలో వరలక్ష్మీ దేవి మాతా కీ జై శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి కీ జై జై బోలో లంబోదర భగవాన్ కీ జై యా దేవ శరణాగృతవత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన. ఇదే అండి మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.